హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత్ టాక్స్. వస్తున్నా మీ ముందుకు నా వంతుగా మిమ్మల్ని చైతన్యపరిచేందుకు. ఈరోజు ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా కొంతమంది మేధావులు ఈరోజు చర్చించుకునే అంశం నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్. ఈ నీట్ ఎగ్జామ్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య కళాశాలలో ప్రవేశానికి నిర్వహిస్తారు. ఈ యొక్క ప్రవేశం ఆధారంగానే దేశంలో ఉన్నటువంటి వైద్య కళాశాలన్నింటి కూడా ప్రవేశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని చెప్పి కొంతమంది అభ్యర్థులకు మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ క్వశ్చన్ పేపర్ లీకేజీ అంశం మీద కూడా ఏవైతే ఈ లీకేజీకి సంబంధించిన దాంట్లో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సిబిఐ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైన వైద్య పరీక్షకి దేశంలో ముఖ్యంగా ఉండాల్సింది విద్యా వైద్యం. దాంట్లో ముఖ్యంగా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వైద్యంలో కూడా నిర్వహించే ఎగ్జామ్ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏదైతే ఐపీఎస్ ఐఏఎస్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏ విధంగా అయితే నిర్వహించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో అయితే నిర్వహిస్తారో అదేవిధంగా ఈసారి ఈ ఎగ్జామ్ కూడా అలానే నిర్వహించుంటే బాగుండేది. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇచ్చినందువల్లనే అవకతవకలు జరుగుతున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇవ్వడం వల్లనే ఇటువంటి అవకతవకలకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈరోజు చాలామంది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకుంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి ఒకసారి ఈ యొక్క దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనకు, దేశవ్యాప్తంగా భయాందోళనకు గురవుతున్న తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించే విధంగా ఈ యొక్క నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సీట్లు భర్తీ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలా. ఇటువంటి ఏజెన్సీలకు ఇచ్చినందువల్ల అవకతవకలు జరుగుతున్నాయి. ఈరోజు అవకతవకలు జరుగుతున్నట్టుగా మనకు బయటకు వచ్చాయి. గతంలో కూడా అవకతవకలు జరిగినట్టు కూడా ఉండొచ్చు, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు ఇటువంటి ఏజెన్సీలకు ఇచ్చినందువల్ల. కాబట్టి ఏజెన్సీలు అన్నీ లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నీట్ ఎగ్జామ్ నిర్వహించాలా. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రవేశ పరీక్షల్లో నీట్ ఎగ్జామ్ కూడా ఒక ఎగ్జామ్ కాబట్టి ఆ ఎగ్జామ్కి ఇటువంటి అవకతవకలు తావివ్వకుండా కూడా నిర్వహించాలి. ఎందుకంటే వైద్య వృత్తిలోకి వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాని మీద ఆసక్తి, అదేవిధంగా పరిజ్ఞానం, అదేవిధంగా నైపుణ్యం ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వైద్య విద్యలో రాణించగలరు. అంత లేకుండా అలా కాకుండా ఎవరో వస్తున్నారు, క్వశ్చన్ పేపర్ లీకేజ్ చేసి ఎవరంటే వాళ్ళకి ర్యాంకులు వచ్చేసి వాళ్ళు మెడికల్ కాలేజ్లో చేరినందువల్ల అటు వైద్య విద్యకి అదేవిధంగా ప్రజల ఆరోగ్యానికి కూడా నష్టం వాటిల్లే పరిస్థితుంది. కాబట్టి ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి ఇటీవల కూడా నీట్ పరీక్ష నిర్వహించమని చెప్పి కూడా మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించమని కూడా తెలియజేశారు. ఇలా కాకుండా భవిష్యత్తులో నిర్వహించేటువంటి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలా. క్వశ్చన్ పేపర్ లీకేజీ సంబంధించినటువంటి ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి తొందరగా వాళ్ళు శిక్ష పడే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం.